ఉంచడం ద్వారా అది మన బిజినెస్ సక్సెస్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండటం వల్ల కస్టమర్‌కి మన ప్రొడక్ట్స్, మన వెస్టేజ్‌లో ఉండేటటువంటి ప్రతి ప్రొడక్టు ఆల్మోస్ట్ 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మన గ్రేట్ లీడర్, మన వెల్ విషర్ ప్రసాద్ సార్ మనకి జూమ్ ఇవ్వడం జరిగింది. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలతోటి, మీ వాయిస్ ద్వారా మా అందరికీ ప్రతిరోజు మోటివేట్ చేస్తూ మా సక్సెస్‌ని మీ సక్సెస్‌గా భావించి మాకు మీ మాటలు వినిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా చాలా చక్కగా లీడ్ చేస్తూ అందరిని విష్ చేస్తున్న గ్రేట్ లీడర్ శ్రీదేవి మేడం చాలా చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు ఇలాగే నిజంగా జూమ్ కి రాగానే పాజిటివ్ ఎనర్జీ సార్. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఎర్లీ మార్నింగ్ మంచి పాజిటివ్ ఎనర్జీతో డే స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, కీ ఒక్కటే సార్. జస్ట్ మినిట్ సార్. సారీ లీడర్స్, కాల్ వచ్చింది. చాలా చాలా అద్భుతంగా ప్రతిరోజు డే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇదే పాజిటివ్ ఎనర్జీని ప్రతిరోజు మన మైండ్ కి తీసుకోవటం వల్ల తెలియకుండానే డే అంతా చాలా యాక్టివ్ గా చాలా ప్రశాంతమైన వాతావరణం లీడ్ చేయటానికి మనం ఏదైనా సాధించాలి. మనం ఏ రంగమైన రంగంలో మనం ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి ఎస్ జస్ట్ ఏ మినిట్, చిన్న సర్ప్రైజ్ సార్ మనకి. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ కోహోస్ట్ ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్, క్లియర్ సార్. చూడండి సార్, మన గ్రేట్ మెంటర్ చాలా చాలా అద్భుతంగా ఈ రోజు వెస్టేజ్ ద్వారా ఫారెన్ ట్రిప్, మళ్ళీ సెకండ్ ఫారెన్ ట్రిప్ కి వెళ్ళటం జరుగుతుంది. అది గురువు గారు అందరూ కలిసి చాలా అద్భుతంగా. సార్ ఒక్క 5 minutes మీ మాటలు సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఎస్, సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే 2-3 నెలల్లోనే సెకండ్ ఫారెన్ ట్రిప్. ఐ థింక్ థాయిలాండ్ వెళ్ళి వచ్చి మనం నాట్ మోర్ దెన్ 2 months 2 months కూడా కాల. థర్డ్ మంత్ సార్. థర్డ్ మంత్ లోపే మళ్ళీ సెకండ్ ట్రిప్. సో రైట్ నౌ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి చెన్నై నుంచి కొలంబోకి, సో మళ్ళీ రిటర్న్ కొలంబో నుంచి బాంబేకి అండ్ బాంబే నుంచి హైదరాబాద్ కి. సో ఎస్, దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో ఎస్, మా గురువులు ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరూ. అంత యూసిడి డియూసిడి ఇందులో ఎక్స్పర్ట్స్ సార్. సార్ థ్యాంక్ యూ. సో ఎస్, వీళ్ళందరితో కలిసి ఫస్ట్ టైం నా అదృష్టం ఏంటంటే ఫారిన్ ట్రిప్లు వెళ్ళొచ్చాం. బట్ ఎంఎస్ఆర్ గారు ఫస్ట్ టైం వెళ్తున్నారు. ఆయనతో కలిపి ఫస్ట్ ఫారిన్ ట్రిప్. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీటింగ్స్ చేస్తున్నాం కానీ ఈ మధ్య బిజీ అయిపోయాం.
ఎవరు కూడా ఎంఎస్ఆర్ గారు సపరేట్ గా చేస్తున్నారు, మేము సపరేట్ గా చేస్తున్నాం. నా మెంటర్ తోటి, ఇప్పుడు మీ మెంటర్ తో మీరు ఎలాగైతే టైం ఇవ్వాలనుకుంటారో నా మెంటర్ తో కూడా నేను టైం ఇవ్వాలని ఎప్పటి నుంచి చూస్తున్నా, బట్ విడిగా దొరకట్లేదు. కాబట్టి నా అదృష్టం ఈరోజు గురువు గారితో కలిసి జర్నీ చేసే అవకాశం దొరికింది. ఒక 3 days నా మెంటర్ తోటి సో కలిసి జర్నీ చేసే అవకాశం. ఎందుకు చేయాలి అంటే బిజినెస్ మొత్తం ఒకటే సార్, కాపీ పేస్ట్ బిజినెస్. సో మనం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మెంటర్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎలా సక్సెస్ అయ్యారో అది మనం కాపీ చేస్తే సరిపోతుంది. సో అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఈరోజు వచ్చింది. శ్రీలంక వెళ్తున్నందుకు హ్యాపీ కంటే కూడా మా గురువు గారితో, నా మెంటర్ తో కలిసి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో కంపెనీ 22nd యానివర్సరీ, 22 సంవత్సరాలు దాటింది సార్. ఇప్పటికీ జనాల్లో అపోహలు ఉన్నాయి, ఉంటదా ఉండదా, కంపెనీ మంచిదేనా. సో ఇలాంటి చాలా చాలా మైండ్ లో ఉన్నాయి, ఏమనాలి వాళ్ళని. రైట్. సో ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను సెకండ్ ఫారెన్ ట్రిప్, ఇంత ఇంత గొప్ప అవకాశం బయట ఎక్కడా కూడా లేదు సార్. సో ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఈ అవకాశం నాకే సార్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫున 16 మంది వెళ్తున్నారు. మొత్తం 1,00,000 మంది టీమ్ లో 16 మంది వెళ్తున్నారు. ఆ 16 మందిలో నేను ఒకరిని. చాలా గర్వంగా ఉంది. సో ఎందుకంటే యూసిడి ఎమ్మటే కంపెనీ అనౌన్స్ చేసింది ట్రిప్. అదృష్టం అది. అలాగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, కష్టపడే ప్రతి ఒక్కరికి. సో వెస్టేజ్ లో అవకాశం ఉంది. ఒక్కరు కూడా మేము రాగా సార్, నేను యాక్చువల్గా సింగిల్ గా వెళ్తున్నాననే కానీ కొంచెం అన్హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా టీం లేదు. సో ఇక్కడ నా సీక్రెట్ ఒకటే సార్, ఎప్పుడు నేను నా టీం ఎప్పుడు ఉండాలి. కొంచెం బ్యాడ్ థింగ్ ఏంటంటే నా టీంతో కలిసి వెళ్ళట్లేదు. ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ ట్రైనింగ్ కి నేను టీంతో కలిసి వెళ్ళట్లేదు. అది కొంచెం బాధ కలిగే విషయం. బట్ ఎనీహౌ, బట్ మళ్ళీ నెక్స్ట్ జపాన్ ట్రిప్ ఉంది, మళ్ళీ థాయిలాండ్ ట్రిప్పులు ఉంటాయి ఈ ఇయర్ లో. ఎవరికి వాళ్ళు తెలిసి తెలియక బయట మాట్లాడే మాటలు తీసుకోబాకండి సార్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వెస్టేజ్ ఎంత గొప్పదో. సో ఇప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నారు, 3 months లో సెకండ్ ఫారెన్ ట్రిప్ ఎలాగా. కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా ఇంత అవకాశం లేదు సార్, బయట ఎక్కడా లేదు. ప్రీ ట్రిప్. రైట్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా నాతో నెక్స్ట్ కలిసి రావాలి. నేను డ్రీమ్ పెట్టుకుంటే కుదరదు సార్, ఎవరికి వాళ్ళకి డ్రీమ్ ఉండాలి. ఎస్. సో ఒకరు ఇంకొకరిని సక్సెస్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, ఒకరు ఇంకొకరిని సక్సెస్ చేయలేరు. మీకు ఒక సపరేట్ లక్ష్యం మీకు ఉండాలి. ఆ లక్ష్యం మీరు మైండ్ లో పెట్టుకోండి ఖచ్చితంగా. సో మీ అందరు కూడా ఇలాగే ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళే గొప్ప అవకాశం ఉంది. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ కొండేపి టీమ్ లీడర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మంచిగా ఎంజాయ్ చేసిరండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమే కాదు, మేము కాస్త లేట్ అయినా ముందు మా మెంటర్, మై వెల్ విషర్, మై బ్రదర్, మీరు ముందు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్తున్నారంటే సుబ్బశెట్టి సార్ చెప్పినట్టు ఒక పర్సన్ సాధించాడు అంటే ఖచ్చితంగా మనం కూడా సాధించవచ్చని. ఇప్పుడు మీరు వెళ్తున్నారంటే నెక్స్ట్ ట్రిప్ లో 100% మేము కూడా ఉంటాం. మేము ఉంటాం, మా టీం ఉంటారు. అందరం కలిసి మళ్ళీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చూడండి సార్, ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. అందరూ కూడా బుక్ షాప్ నా మైండ్ చూడండి ఎటు వెళ్ళింది. ఎట్లా ఉండాలి నా ఇంట్లో బుక్స్. సో బుక్స్ ఆస్తి అన్నారు కదా. నా డ్రీమ్స్ ఇలా ఉండాలి. అండ్ నా బుక్స్ కూడా ఇలా పెట్టుకోవాలి, ఒక లైబ్రరీ ఉండాలి నాకు. నేను బిలీవ్ చేస్తాను. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్. ఓకే సార్, మేము కంటిన్యూ చేయను.
కంటిన్యూ చేయండి. ఎవరైనా కీ ఓకే లీడర్స్ మాట్లాడే వాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి అంటున్నా. మన కీ లీడర్స్ ఉన్నారు కదా. ఓకే సార్. ఆ, రవి సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్ ఎస్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒకసారి మాట్లాడతారా సురేష్ సార్ తోటి? థ్యాంక్ యూ సార్. ఎస్. థ్యాంక్ యూ సురేష్ బాబు సార్. గారు, థ్యాంక్ యూ బాబు గారు. చాలా 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 ఆనందంగా ఉంది. ఒక చిన్న లైఫ్ నుంచి ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఫారిన్ ట్రిప్స్, అలాగే గురువు గారితో ఫస్ట్ టైం. గురువు గారు కూడా ఇంతవరకు ఒక ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళలేదని ఎస్ అనుకుంటున్నాను. ఫస్ట్ టైం గురువు గారు కూడా మీతో పాటు అందరితోటి కలిసి, మీరు గురువు గారితో కలిసి వెళ్తున్నందుకు మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగే మీరు కూడా రావాలి మీరు బాబు. ఇంకా 100% సార్. నెక్స్ట్ ట్రిప్ లో మేమందరం ఉంటాం. ఈ బుక్ సూపర్. నేను అందరికి చెప్పింది ఇదిగోండి, సీక్రెట్ ఎక్కడ పోయినా ఉంది. థ్యాంక్ యూ, ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్. మీరు ఏదో ప్రొఫెసర్ చేస్తున్నట్టున్నారు, ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ లేడర్స్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్. ఎస్. చూడండి లీడర్స్, ఎంత వండర్ఫుల్ అవకాశం. చాలా మంది ఇంతకుముందే సురేష్ సార్ అన్నట్టు ఇంకా ఉంటదా పోద్దా, ఎన్ని ఉంటే ఎన్ని రోజులు ఉంటది, చాలా చూసాము. ఇదే మైండ్ సెట్ లో కొన్ని వేల మంది ఆగిపోయి ఉన్నారు సార్. వందల మంది కూడా కాదు, కొన్ని వేల మంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క మీటింగ్ కి రావట్లేదు. దీంట్లో ఏముందో తెలియట్లేదు. ఎందుకు ఆగిపోతున్నారు అంటే, ఇప్పుడు దాకా చాలా చాలా కంపెనీలు వచ్చి ఎంతో కొంత మనీ కట్టించి జస్ట్ ఒక 6 months 1 year. రెండోది అపోహ ఏముందంటే, స్టార్టింగ్ డేస్ లోనే మనం ఉంటే ఎంతో కొంత మనీ వచ్చేదేమో, మనం కరెక్ట్ గా ఎండ్ అయ్యే టైంలో వెళ్తున్నాము, మన టైం ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇది కూడా అలాంటి కంపెనీనే. ఎప్పటి నుంచో ఉందంటే కరెక్ట్ గా ఎండ్ అయ్యే టైంకి మనం వెళ్తున్నామేమో, ఈ భ్రమలో ఎక్కువ మంది ఉన్నారు. బట్ సింపుల్ లాజిక్ సార్, ఎక్కడ వెస్టేజ్ తీసేయటానికి కానీ, ఆపేయటానికి కానీ, ఎత్తేయటానికి కానీ 1%, 0.0009% కూడా ఛాన్సే లేని వండర్ఫుల్ వ్యవస్థ సార్. బట్ అది తెలియటానికి కొంత టైం పడుతుంది. దాన్ని తెలియజేయటానికే మీటింగ్స్, ట్రైనింగ్స్, మనలో ఉన్న అపోహల్ని బయట పెట్టడానికి వాటిని మొత్తాన్ని ఫ్రీ చేసి, ఇది ఒక అద్భుతమైన అవకాశం అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీటింగ్కి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడైతే మనం మీటింగ్ కి రెగ్యులర్ గా వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే మన మైండ్ నుంచి ఆ నెగిటివ్ అనేది దూరం అయిపోతుంది. ఈ వ్యవస్థ యొక్క పవర్ ఏందో మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యవస్థలోకి ఈరోజు సార్ కరెక్ట్ గా 2.5 సంవత్సరం సార్ సురేష్ సార్ జర్నీ స్టార్ట్ చేసి 3 years, ఒక 6 months జస్ట్ షాప్ లోనే రన్ చేస్తూ మూవ్మెంట్ తీసుకున్నారు బ్రాంజ్ డైరెక్టర్ దాకా. వన్స్ ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి అక్కడ నుంచి డిసైడ్ అయ్యి బయటకు వచ్చారో, కరెక్ట్గా 2.5 సంవత్సరం చూడండి. ఒక నార్మల్ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా తయారవటమే ఒక ఎత్తు అయితే, రెండోది ఈరోజు ఇంత అద్భుతమైన ఫారిన్ ట్రిప్స్ కి, చాలా చాలా అరుదుగా వెళ్ళే ఫారిన్ ట్రిప్స్ కి వెంటనే వెళ్ళే అవకాశం రావటం అంటే మామూలు విషయం కాదు సార్. నాట్ ఏ జోక్. నిజంగానే 10-12 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఐటీలో మంచిగా సంపాదిస్తూ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఫారిన్ ట్రిప్స్ కి ఎక్కువ వెళ్ళలేకపోయారు. నేను ఫారిన్ వెళ్దాం అనుకున్నా, ఇంచుమించుగా నా ఐటీ సెక్టార్ లో ఉన్నప్పుడు నాకు అవకాశమే రాలేదు. అంత సీన్ కూడా లేదు అక్కడ నాకు. రెండోది
ఎడ్యుకేషన్ పర్పస్కి వెళ్దాం అనుకుంటే అక్కడికి వెళ్తే బాగా గమనించండి, ఇలా ఎంజాయ్ చేసి మళ్ళీ రాలేను. అక్కడికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవాలి, పని చేయాలి, ఎవరో కింద పని చేసి మనీ సంపాదించుకోవాలి. బట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రశాంతంగా ఒకరి కిందకి వెళ్ళి పని చేయకుండా మన చేతిలో మనకే అవకాశం, నలుగురికి అవకాశం ఇస్తూ, నలుగురికి మంచి చేస్తూ, వండర్ఫుల్ గా ఈ వ్యవస్థ ద్వారా చాలా మందికి మంచి చేస్తూ మనం ఒక అద్భుతమైన లైఫ్ లీడ్ చేసే అవకాశం ఈరోజు సురేష్ సార్ కి ఎలా వచ్చిందో అలాగే మనందరి చేతుల్లోకి అవకాశం వచ్చింది. బట్ ఆ అవకాశాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా దాని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మన మైండ్ లో, మన చేతిలో ఉంది సార్. ఎప్పుడైతే ఆ అవకాశం మన లైఫ్ ను మార్చడానికి వచ్చింది, ఇది నాది అని ఫీల్ అయ్యి మనం ఎప్పుడైతే 100% ఆ ఎనర్జీ దాని మీద పెడతామో, మనల్ని భూమి మీద ఇంకా ఆపే శక్తి ఎవ్వరికీ లేదు సార్. బట్ ఎక్కువ మంది స్ట్రగుల్ అవటానికి, ముందుకు వెళ్ళకపోవటానికి సమస్య ఎక్కడ వస్తుందంటే, 100 పనులు ఉంటాయి మనిషికి భూమి మీద. వెస్టేజ్ అనేది ఇప్పుడు పరిచయమైంది సార్, కానీ వెస్టేజ్ కి ముందు కూడా మన లైఫ్ లీడ్ చేస్తున్నాం, బండి నడిపిస్తున్నాం. 100 రకాల పనులు, ఏదో ఒక పనిలో సక్సెస్ అవ్వకపోతామా అని 100 రకాల పనులు పెట్టుకొని అది కొంచెం అన్ని పనులకి మన ఎనర్జీని కొంచెం షేర్ చేయటం వల్ల ఏ రంగంలో, ఏ పనిలో మనం ఎక్స్ట్రాడినరీగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. బట్ ఒక్క 1-2 years మీ ఎనర్జీ మొత్తం కూడగట్టుకొని మిగతా పనులన్నిటినీ పక్కన పెట్టి ఒక 2 years ఓన్లీ వెస్టేజ్ మీద పెట్టండి సార్. 100% ఈ రోజు మన మెంటర్ ఎలా అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాడో అలాగే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి 1 or 2 years లో మీరు ఫ్లైట్ ఎక్కకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే సురేష్ సార్ వేరే పని ఏం పెట్టుకోలేదు సార్. ఇంకా ఓన్లీ వెస్టేజ్. తనకి బయట చాలా రంగాలు ఉన్నాయి. టీచింగ్ ఫీల్డ్ ఉంది, ఆర్గానిక్ స్టోర్ ఉంది. బట్ ఈ రంగాలన్నిటినీ కొంచెంగా సైడ్ చేసుకుంటూ ఓన్లీ వెస్టేజ్ కే తన టైం, ఎప్పుడైతే ఫుల్ టైం వెస్టేజ్ కి తన టైం ఇవ్వగలిగాడో 100% ఒక మంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేసే పొజిషన్ కి ఈరోజు రాగలిగాడు. ఇంకా స్పీడ్ అయింది. బట్ అలానే తన డ్రీమ్ తను పెట్టుకున్నాడు. ఇక్కడ సార్ చెప్పినట్టు ఎవరి డ్రీమ్ వాళ్ళదే సార్, ఎవరి డ్రీమ్ వాళ్ళదే, ఎవరి గోల్ వాళ్ళదే. ఎవరు సాధించాలనుకుంది వాళ్ళు మాత్రమే సాధించగలరు. మీ కలల్ని, మీ డ్రీమ్స్ ని, మీ గోల్స్ ని ఎవరో సాధిస్తారు, ఎవరో చేస్తే వస్తది. అపోహ సార్, అపోహ, పిచ్చి నమ్మకం. అస్సలు ఆ ఆలోచన పెట్టుకోవద్దు. 100% మీ గోల్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ అయితే మాత్రమే అవుతుంది. ఇంక వేరే ఎవ్వరు డిసైడ్ అయినా మీ గోల్ రీచ్ అవ్వదు, వాళ్ళ గోల్ రీచ్ అవుతుంది. అందుకే నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్క లీడర్ వినియోగించుకోవాలి. అలాంటి వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయటానికి వెస్టేజ్ లో మనకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రమే సిఎన్సి. సిఎన్సి అంటే ఓన్లీ ప్రొడక్ట్స్ ఒక్కటే కాదు సార్. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. అంటే మనం ఏ పనైనా, ఒక పని రిపీటెడ్ గా, అంటే కంటిన్యూస్ గా 10 పనులు 10 సార్లు చేసే కన్నా ఒకే పని 10 సార్లు కంటిన్యూస్ గా చేస్తే నువ్వు ఎక్స్ట్రాడినరీగా తయారవుతావు. రీసెంట్ గా ఒక పర్సన్ జూమ్ లో కూడా నేను విన్నాను సార్, ఒక గ్రేట్ లీడర్ వాయిస్ లో. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు కిక్ బాక్సింగ్ సంథింగ్ 100 రకాల పొజిషన్ లో కిక్ బాక్సింగ్ చేసే పర్సన్ తోనైనా నేను పోటీ పడతాను, కానీ ఒకే కిక్కుని 100 సార్లు ప్రాక్టీస్ చేసే పర్సన్ తోటి నేను పోటీకి వెళ్ళను అని ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనే చెప్పాడంటే ఎంత కీ ఉందో చూడండి. అంటే
ఆ పవర్ మొత్తం కన్సిస్టెన్సీ వల్ల కిక్ బాక్సింగ్ లో కూడా ఒకే కిక్ కంటిన్యూస్ గా చేయటం వల్ల ఆ పవర్, ఆ చేతికున్న పవర్ మొత్తం ఆ బాక్సింగ్ పర్సన్ కి వస్తుంది. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సార్, ఏ పనైనా కన్సిస్టెన్సీగా కంటిన్యూస్ గా చేసే పర్సన్ కి ఎలాంటి అపజయాలు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు రిపీటెడ్ గా వెస్టేజ్ ని రిపీట్ గా చేసిన పనే చెప్పిన మీటింగే చేసిన పనే రిపీటెడ్ గా ఈ 2.5 years నుంచి చేయటం వల్లే సార్ ఈ రోజు అంత పెద్ద పొజిషన్ కి వెళ్ళటానికి, ఎక్స్ట్రాడినరీగా ఈ రోజు లీడ్ చేస్తూ ఫారిన్ ట్రిప్ వెళ్ళటానికి అది కీ అయింది. అదే సిచ్యువేషన్, అదే అవకాశం మన దగ్గరికి వచ్చింది. మనం అదే కంటిన్యూస్ గా చేయటం వల్ల, కన్సిస్టెన్సీగా చేయటం వల్ల మనం కూడా అదే లైఫ్ ని లీడ్ చేయొచ్చు. దానికి లీడ్ చేయటానికి మనకు దొరికిన వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడేది ఏంటంటే కన్సిస్టెన్సీ, సిఎన్సి ఆఫర్. సింపుల్ సార్. చాలా మంది సిఎన్సి తీసుకోవాలా, సిఎన్సి వాడాలా, సిఎన్సి అవసరం అవుతుందా? కొంతమందికి ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అసలు సిఎన్సి అంటే ఏంటి? సింపుల్ సార్. సిఎన్సి అంటే కొత్తగా ఏం లేదు. చాలా రంగాల్లో, చాలా చాలా స్టోర్స్ లో, చాలా వాటిల్లో మనం వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఆ ప్రొడక్ట్స్ ఒకసారి బాగా గమనిస్తే చూడండి, ఎక్కడెక్కడి నుంచో ప్రొడక్ట్స్ బయట రెగ్యులర్ గా మనం చాలా ప్రొడక్ట్స్ ని తెచ్చి వాడుతూ ఉంటాం. పేస్ట్ అవ్వచ్చు, సోప్ అవ్వచ్చు, పౌడర్ అవ్వచ్చు, హ్యాండ్ వాష్ అవ్వచ్చు. ఇట్లా మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే గ్రాసరీస్, దాంతో పాటు హెల్త్ రిలేటెడ్, మనకి ఏదైనా సమస్య వస్తే హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఎమర్జెన్సీకి వాడుకునేవి, ఇలా అగ్రికల్చర్ కావచ్చు, ఇలా మనం ఎక్కడెక్కడో ఏ షాపుల నుంచో తెచ్చి వాడుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే సార్, వెస్టీజ్ సార్, మీరు ఏమేమైతే ప్రొడక్ట్స్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారో, ఏమేమైతే మీరు హెల్త్ సంబంధించి వాడుతున్నారో, మీరు ఏదైతే ఎరువుల కొట్లకి ఇలా వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నారో, ఇవన్నీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఒకే వ్యవస్థలో, ఒకే కంపెనీలో నేను తయారు చేశాను. ఇప్పుడు దాకా మీరు చాలా ప్రొడక్ట్స్ వాడారు కదా, ఒక్కసారి ఈ ప్రొడక్ట్స్ ని వాడి చూడండి. ఇప్పుడు దాకా మీరు బయట వాడే ఏ ప్రొడక్ట్స్ కి ₹1 కూడా మళ్ళీ వెనక్కి వచ్చినట్టు ఇప్పుడు దాకా మనం చూడలేం. ఈవెన్ డిమార్ట్ కి, మెట్రో, పెద్ద పెద్ద కాంప్లెక్స్ లోకి వెళ్ళినా ₹1 కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చినట్టు ఇప్పుడు దాకా ఛాన్సే లేదు సార్. అవునా? అలాంటిది ఇక్కడ సార్ నేను ఓన్ గా తయారు చేస్తున్నా. అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎలాంటి ప్రచారం లేదు, మిడిల్ మ్యాన్స్ ఎవ్వరు లేరు. డైరెక్ట్ గా మీ దగ్గరికి ప్రొడక్ట్ తీసుకొని వస్తున్నా. ఆ ప్రొడక్ట్ తీసుకురావటానికి నేనే అక్కడక్కడ స్టోర్స్ పెట్టించి మీకు ప్రొడక్ట్ అందిస్తున్నా. ఒక్కసారి వాడి చూడండి. ఎంతకు తీసుకోవాలి, మన చాయిస్, ఏం వాడుకోవాలి. రెగ్యులర్ గా మీరు బయట వాడుకునే అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి వాడి చూడండి. ఇప్పుడు దాకా మీరు బయట వాడుకునే వాటి మీద బెటర్ అనిపిస్తే, రెగ్యులర్ గా వాడుకునే వాటి మీద ఎక్స్ట్రాడినరీగా క్వాలిటీగా అనిపిస్తే, అదే రేటుకి ఇక్కడ ప్రొడక్ట్స్ రావడానికి సిఎన్సి ఆఫర్ ని ఉపయోగించుకోండి. ఇప్పుడు బయట చిల్లర, చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ చిల్లర కొట్టు మీద రేట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా సార్. చిల్లర కొట్టు మీద రేట్ ఎక్కువ కాదు సార్, ఉండాల్సిన రేటే అది సార్. 100% క్వాలిటీగా ఉన్న ప్రతి ప్రొడక్ట్ ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటది. బాగా గమనించండి. ఇప్పుడు ఒక లేడీ ఏదైనా ఒక షాప్కి వెళ్ళారు, శారీ తీసుకోవాలనుకుంటున్నారు. సార్ ₹300 తీసుకునే శారీ ఎలా ఉంటది, ₹1000 తీసుకునే శారీ ఎలా ఉంటది? దేని క్వాలిటీ దానికే ఉంటుంది సార్. మీరు మనీ పెట్టే కొంది ఆ క్వాలిటీ అనేది ఖచ్చితంగా గ్రోత్ ఉంటది. రెండో విషయం, సురేష్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, సార్
మటన్ ఏమో 1000 రూపాయలు తెచ్చుకోవాలి. ఆ మటన్ లోకి యూజ్ చేసే నూనె మాత్రం పిచ్చి నూనె 100 రూపాయలకు వచ్చే నూనె వేస్తారు. 1000 రూపాయలు మటన్ రేటు కాదు, 100 రూపాయల ఆయిల్ మాత్రం చాలా కాస్ట్ అవుతుంది. బాగా గమనించండి. ఆరోగ్యాన్ని కాపాడే ఫుడ్ ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారానికి ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇబ్బంది లేదు సార్. బట్ ఆహారానికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవట్లా. ఆహారానికి ఖర్చు పెట్టేది మొత్తం ఆలోచించి తగ్గించుకుంటూ వచ్చి దాని తర్వాత ఏదైతే సమస్య వస్తుందో, సమస్య వచ్చిన తర్వాత అది ఎఫెక్ట్ అయినప్పుడు హాస్పిటల్కి మడుక్కు ఎంతైనా పర్లేదు సార్, మాకు సమస్య క్లియర్ అవ్వాలి. బాగా గమనించండి. అదే ఎంతైనా పర్లేదు సార్, మంచి ఫుడ్కి నేను ఖర్చు పెట్టుకుంటాను, మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అంటే మంచి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండిద్దా సార్? 100% అవసరం లేదు. అలాంటి ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఈ రోజు మనకి సిఎన్సి ఆఫర్ ద్వారా మనకు అందించడం నిజంగా ఏ ఆర్గనైజేషన్ లేదు సార్. ఈ ఆఫర్ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఎక్కడ కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అవే ప్రొడక్ట్స్ వాడే కస్టమర్స్ కి బెనిఫిట్ రావాలి, వాళ్ళకు ఉపయోగపడాలి అని సిఎన్సి ఆఫర్ ని ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్గనైజేషన్ కంపెనీనే లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కంపెనీ వెస్టేజ్ అనే చెప్పొస్తారు. అలాంటి ఆర్గనైజేషన్ మనం వచ్చాం. రెండోది, ఇక్కడ చూడండి, బయట మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా ఒక 3600కి అట్లా డిమార్ట్ కి అట్లా వెళ్ళి మీరు తీసుకుంటే డిస్కౌంట్ కానీ, ఫ్రీ ప్రొడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, క్వాలిటీ కానీ ఎలాంటి అవకాశం లేని ప్రొడక్ట్స్ ని విరివిగా 5000కి, 6000కి, 7000కి కూడా ఒక్కసారి డిమార్ట్కి వెళ్తే కవర్లకు వేసుకొని వస్తున్నాం. అవునా? అక్కడ మనిషిని అట్రాక్ట్ చేసే ప్రొడక్ట్స్ తెలియకుండానే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళగానే ఇదొకటి అని ప్రతి ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ కవర్ నిండా వేసుకొని వస్తాం. మీరు ఒక 2000కో 3000కో తీసుకోవాలని వెళ్ళినా 5-6 వేలు ఖర్చు అయ్యేలాగా అక్కడ డిజైన్ చేసి ప్రతిదీ కనపడేలాగా అన్వాంటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చుకునేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. బట్ అదే సిచ్యువేషన్ నుంచి వెస్టేజ్ లోకి వస్తే ఒక్కసారి ఈ మంచి చాయిస్ ని మనం తీసుకోగలిగితే ఒకసారి చూడండి, అన్వాంటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఏమి తీసుకోం. మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటాం. ఒకటి. రెండోది, ఆ ప్రొడక్ట్స్ 10 to 20%, ఇప్పుడు 30% చేశారు సార్, దాన్ని 10 to 30% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకటి. ఇప్పుడు దాకా బయట డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎంఆర్పి అంటే ఎంఆర్పి తీసుకోవాల్సిందే. రెండోది, 10% ఫ్రీగా ప్రొడక్ట్ ఇస్తున్నారు. చూడండి, ఇప్పుడు దాకా ఒక్క ప్రొడక్ట్ మళ్ళీ ఫ్రీగా ఇచ్చారా సార్? ఛాన్సే లేదు. అలాంటిది ఫ్రీగా 10% ప్రొడక్ట్. రెండోది, 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్. అంటే మనం తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ మీద మళ్ళీ అమౌంట్ వెనక్కి వస్తుంది. బాగా గమనించండి సార్. ఇప్పుడు దాకా మనకు తెలిసి మన తాత, నాన్న, మన టైము, రేపు మన పిల్లల టైం కూడా మనం రెగ్యులర్ గా వాడాల్సిన ప్రొడక్ట్సే. మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, ఇప్పటికీ వాడుతున్నాం. ఈ వాడే ప్రతి ప్రొడక్ట్ మీద ఇప్పుడు దాకా బయట చిల్లర కొట్లో కానీ, డిమార్ట్ లో కానీ, లేదంటే ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా మళ్ళీ మనం వాడుకునే ప్రొడక్ట్స్ మీద ₹1 అయినా మళ్ళీ వెనక్కి ఇచ్చారా? ఛాన్సే లేదు. బట్ ఇక్కడ మనం పెట్టే ఖర్చుని మళ్ళీ పెట్టుబడిగా చేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మళ్ళీ బ్యాక్ కి మనీ వస్తుంది. అంటే ఎలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ సార్ ఇది. అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి ఈ రోజు మనకు రావటం జరిగింది. అది ఎప్పుడు దాకా వస్తుందంటే మన నెక్స్ట్ 3 జనరేషన్ దాకా రిటర్న్ వస్తానే ఉంటుంది. అలాంటి అద్భుతమైన అవకాశం సిఎన్సి ఆఫర్ లో మనకు షేర్ చేయడం జరిగింది. బాగా గమనించండి.
ఆ సిఎన్సి ఆఫర్ ని యూజ్ చేసుకోవటం వల్ల మనం ఉపయోగించే ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా ఒక నెల మొత్తం తీసుకునే ప్రొడక్ట్స్ ని మనోళ్ళు బయట ఏం చేస్తారంటే గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి వెళ్ళి చిల్లర కొట్లోనో అట్లా మనకు కావాల్సినప్పుడల్లా ఒక 500కో 1000కో తెచ్చుకుంటున్నాం. ఎటు తిరిగి నెల మొత్తం అయ్యేసరికి ఖచ్చితంగా 3000 3500 ఈజీగా ఖర్చు అవుతుంది సార్. ఒక నార్మల్ పీపుల్ కూడా ఖచ్చితంగా 3000 3500 ఈజీగా ఖర్చు అవుతుంది. అది ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా బ్యూటీ రిలేటెడ్ అవ్వచ్చు. అన్ని క్రాస్ చెక్ చేయండి, 100% 3 నుంచి 3500 ఈజీగా అవుతుంది. బట్ ఇక్కడ వెస్టేజ్ లోకి రాగానే చాలా మంది డౌట్ ఏంటంటే కొన్ని రెగ్యులర్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, మిగతా అనేసరికి వాళ్ళు పాత ముందు నుంచి ఏవైతే బ్రాండ్స్ వాడుతున్నారో అవే అలవాటు అయి ఉండటం వల్ల వాటికే వెళ్తున్నారు. బట్ బాగా గమనించండి, మీరు బయట వాడే బ్యూటీ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే మెడిసిన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా 100% దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఫస్ట్ మీ హెల్త్ కాపాడుకోవడానికి బెస్ట్ స్టెప్ సార్ అది. దాని తర్వాత దీంట్లోకి రావటం వల్ల రెండో బెనిఫిట్ ఏంటంటే అవన్నీ కూడా ఒకే ప్యాకేజ్ గా తీసుకోవటం వల్ల మీకు తెలియకుండానే మీరు తీసుకునే ప్రొడక్ట్స్ వల్ల ఫస్ట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే డిస్కౌంట్. 700 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్. రెండోది ఫ్రీ ప్రొడక్ట్, 300 నుంచి 350 రూపాయల దాకా ఫ్రీ ప్రొడక్ట్. ఇంచుమించుగా మనకి రెగ్యులర్ గా సిఎన్సిలో ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమేమి తీసుకోవచ్చు అనేది అనౌన్స్ చేస్తారు సార్. ఆ అనౌన్స్ చేసిన ప్రొడక్ట్స్ లో నుంచి ఏదో ఒక ప్రొడక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అది 300 నుంచి 350 రూపాయల దాకా ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కమిషన్, మీ పీవీని బేస్ చేసుకుని మీకు కమిషన్ వస్తుంది. అది ఎంత వస్తుంది ఒక సిఎన్సి తీసుకోవటం వల్ల అంటే జస్ట్ ఫస్ట్ మంత్ స్టార్ట్ అయిన పర్సన్ కి 90 రూపీస్ దాకా వస్తుంది సార్. 90 రూపాయలు. ఇప్పుడు దాకా మీరు బయట తీసుకునే ఏ ప్రోడక్ట్ కి ₹1 కూడా బ్యాక్ వచ్చింది లేదు. అలాంటిది ఇప్పుడు 90 రూపీస్. ఇది మొత్తం కలుపుకుంటే కూడా ఇంచుమించుగా 1120 రూపాయల దాకా మీకు బెనిఫిట్ అవుతుంది. బాగా గమనించండి, ఒక 3500 అట్లా మీరు ఖర్చు పెడితే ఇంచుమించుగా ఒక 1000-1200 మీకు ఓవరాల్ గా కవర్ అయిందంటే 2500కే మీకు సిఎన్సిలో ప్రొడక్ట్స్ అనేవి మీ ఇంట్లోకి వచ్చినాయి. అప్పుడు అది మీకు బెనిఫిట్ అయిందా లేదా సార్? ఒకటి. రెండోది, ఇది ఇలానే కంటిన్యూస్ గా 4 నెలలు 100 పీవీలకి మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే 4 నెలలు మొత్తం మీద అయిన ఖర్చు 3500 3400 దాకా మీరు పెడితే ఇంచుమించుగా 13,500 మీకు ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా ఈ ఖర్చు సార్ 13,500 ఖర్చు అయితే ప్రతి నెల 1000 నుంచి 1200 దాకా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వెనక్కి వస్తే 4 నెలల మొత్తం మీద కలుపుకొని ఇంచుమించుగా 4,500 మీకు బ్యాక్ రావటం జరుగుతుంది. ఒక్కసారి బాగా గమనించండి, 13,500లో మళ్ళీ 4,500 5,000 మళ్ళీ బ్యాక్ వస్తే మీకు అయ్యే ఖర్చు 8,000 సార్. అంటే ఎవ్రీ మంత్ సిఎన్సికి మీరు ఉపయోగించిన అమౌంట్ 2,000 నుంచి 2,200 వరకు. అవునా? ఇదొకటి. ఇది జస్ట్ ఇప్పుడు దాకా మీకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్, డిస్కౌంట్, నెక్స్ట్ సెల్ఫ్ మీ పీవీ ద్వారా మీకు వచ్చిన అమౌంట్. ఇది ఇలా 4 నెలలు వరుసగా తీసుకోవటం వల్ల 5వ నెలలో మళ్ళీ 2,500 ఫ్రీగా ప్రొడక్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 2,500 కూడా తగ్గితే ఇంచుమించుగా మీకు అయ్యే 13,500లో నుంచి 6 నుంచి 6,500 మీకు డిస్కౌంట్ రూపంలో వస్తే జస్ట్ 4 నెలల మీద మీరు ఖర్చు పెట్టేది సిఎన్సిలో ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 సార్. బాగా గమనించండి, 6,000 నుంచి 7,000 దాకా ఖర్చు అంటే నాకు తెలిసి 100%
చిల్లర కొట్టు మీద ఇంకా కాస్ట్ తగ్గుతుంది. 1500 నుంచి 1800కే ఒక నెలవారీ వాడుకునే ప్రొడక్ట్స్ మీ ఇంట్లోకి వస్తున్నాయి. ఒక్కసారి క్రాస్ చెక్ కావాలంటే అలాంటి వండర్ఫుల్ అవకాశం సిఎన్సి ద్వారా ఈ రోజు మనకు రావటం జరిగింది. ఇది బయట ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న కంపెనీలోనూ ఈ సిఎన్సి ఆఫర్ లేదు సార్. జస్ట్ మీకు ప్రొడక్ట్ ని రిపీటెడ్ గా తీసుకోవటం వల్ల ఎవ్రీ మంత్ ఒక 1000-500 తగ్గిస్తారు, అయిపోయింది అంతవరకు. బట్ ఇక్కడ కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వాడుకునే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి ఒక ఎక్స్ట్రాడినరీ అస్త్రం అని చెప్పొచ్చు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇదే సిఎన్సి మనం తీసుకున్న తర్వాత మనకి బెనిఫిట్ అయింది, మనకు ఉపయోగపడింది. దీన్ని మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి షేర్ చేయొచ్చా లేదా? అలా షేర్ చేయటం వల్ల మొదటి నెలలో జస్ట్ ఒక ఇద్దరికే ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం సార్. ఇంట్రడ్యూస్ చేస్తే జస్ట్ 100 పీవీకి ఫాస్ట్ ట్రాక్ 8% లోకి వచ్చేస్తారు. వన్స్ ఫాస్ట్ ట్రాక్ 8% లోకి వచ్చారా, మళ్ళీ ఇంకొక 750 రూపీస్ దాకా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ఓచర్. మళ్ళీ ఫ్రీగా ఇంకొక 750 రూపాయలకి ఫ్రీగా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అంటే ఎన్ని బెనిఫిట్స్ సార్. జస్ట్ మీరు చెప్పే ఒక్క నోటి మాట ఇంకొక ఇద్దరికి హెల్త్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు అది బిజినెస్ లాగా మీకు ఇంకా ఇన్కమ్ తగ్గించుకోవడానికి. రీసెంట్ గా నేను ఒక లీడర్ టెస్టిమోనీ విన్నాను సార్. ఒక్కసారి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 4 నెలలు తీసుకొని సిఎన్సి తీసుకొని ఆ వచ్చిన బెనిఫిట్ నే రెగ్యులర్ గా చెప్తూ ముందుకెళ్తే లైఫ్ లాంగ్ సిఎన్సి ఫ్రీగా తీసుకోవచ్చు అన్నారు. నాకు ఒక్కసారిగా స్టార్టింగ్ లో అర్థం కాకపోయినా తర్వాత అదంతా క్రాస్ చెక్ చేసి చూస్తే సార్, ఒక్కసారి 4 నెలలు కంటిన్యూగా మనం సిఎన్సి తీసుకుంటూ ఆ సిఎన్సి తర్వాత మనకి ఏదైతే మంచి అనిపించిందో ఆ మంచిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా తెలియకుండానే ఫాస్ట్ ట్రాక్ 8%, 12%, బ్రాంజీ ఇలా ముందుకెళ్లే కొంది మన ఇంట్లో డబ్బులు తీయాల్సిన అవసరం లేదు సార్. వెస్టేజ్ ద్వారా మనం చెప్పే మాట ద్వారా ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అదే ఇన్కమ్ తో నెక్స్ట్ మంత్ మళ్ళీ సిఎన్సి తీసుకోవచ్చు. చూడండి ఎంత వండర్ఫుల్ అవకాశం. అట్లా ముందుకు తీసుకెళ్ళటం ద్వారా మొత్తం బెనిఫిట్ మొదటి నెలలో మనకు వచ్చే బెనిఫిట్ ఇంచుమించుగా 2180 రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది సార్. అట్లా రిపీటెడ్ గా 4 నెలలు మనం దాన్ని చెప్పటం వల్ల ఇంచుమించుగా 10,000 దాకా బెనిఫిట్ రావటం ఒకటైతే, ఇయర్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే ఇంచుమించుగా 20,000 దాకా సేవ్ అవుతుంది సార్. ఆ 20,000 మీ పిల్లల చదువులకైనా వస్తాయి, మీ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అయినా ఉపయోగపడతాయి. బట్ ఇప్పుడు దాకా మనం బయట వాడుకునే ప్రొడక్ట్స్ వల్ల ఆ 20,000 ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే చిల్లర కొట్టుల్లో చెట్టి గారికో లేదంటే డిమార్ట్ లో పెద్ద షాపింగ్ మాల్స్ వీటికి ఉపయోగపడుతున్నాయి తప్ప కస్టమర్ గా ఉన్న ఏ ఒక్కరికి ఆ ప్రొడక్ట్స్, ఆ మనీ ఏది బ్యాక్ రావట్లేదు సార్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అవే ప్రొడక్ట్స్, అవే రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్ ని క్వాలిటీగా తీసుకోవడానికి జస్ట్ షాప్ చేంజ్ చేయమంటున్నారు. ఇప్పుడు దాకా మీరు వాడిన షాప్ నుంచి షాప్ చేంజ్ చేసి ఇక్కడికి వస్తే ఈ బ్రాండ్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో హెల్త్ కి హెల్త్ వస్తుంది, మనీ జనరేట్ అవుతున్నాయి. దీని ద్వారా అదే ఇప్పుడు మనం ఏదైతే ఫీల్ అయ్యామో దాన్నే మన టీం కి పుష్ చేయటం ద్వారా జస్ట్ 20 అంటే 20 సిఎన్సీలు ఉంటే చాలు సార్. 20 సిఎన్సీలు ఉంటే బ్రాంజ్ లెవెల్ నిలబడుతుంది. 2001 పీవీ అయితే బ్రాంజ్ లెవెల్ నిలబడుతుంది. అవునా? జస్ట్ 20 పీవీలు 20 సిఎన్సీలు తీసుకోవటం వల్ల అది నెక్స్ట్ లెవెల్ అచీవ్ అవ్వాలి అంటే సైడ్ వాల్యూమ్ నెక్స్ట్ సిల్వర్ క్యాడర్కి వెళ్ళటానికి అదే సిఎన్సీలు జస్ట్ 18 సిఎన్సీలు సైడ్ నుంచి ఉంటే
మీ సైడ్ వాల్యూమ్ అనేది క్లియర్ అయిపోయింది, మీ లెవెల్ అనేది నిలబడటానికి స్కోప్ ఉంది. అలానే ఎల్ఓబి రావాలి. ఎల్ఓబి లైన్ లో 56 సిఎన్సీలు ఉంటే సింపుల్ ఎల్ఓబి స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా ఈజీ సార్. ఇంచుమించుగా కొన్ని వేల మంది ఉన్నారు, అవునా? వాళ్ళల్లో జస్ట్ ఒక 30-40% కి మనం ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నామా అంటే చెప్పడానికి మొహమాటం. చెబితే ఏమనుకుంటారో, వాళ్ళకి ఉపయోగపడితే లేదో సార్. బట్ మనం చెప్పటం వల్ల చాలా మంది వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసి వస్తున్నారు కదా, కానీ దానివల్ల మనకి లాసు, ఎవరికైతే ఇంట్రొడ్యూస్ చేసామో వాళ్ళు లాస్ పోతున్నారు సార్. అదే వాళ్ళకి సిఎన్సి ఆఫర్ని ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ బయట ఖర్చు పెడతారు, తెలియకుండా అక్కడ మనీ ఖర్చు అవుతుంది, ఇక్కడ 30 పీవీలకో 40 పీవీలకు తీసుకోవటం వల్ల ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి. అదే వాళ్ళకి సిఎన్సి ఆఫర్ని గైడ్ చేసి సిఎన్సిలో వాళ్ళు ఉండగలిగితే 100% వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టే. ప్రతి నెల వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్ లో ఫ్రీగా ప్రొడక్ట్, హై క్వాలిటీ ప్రొడక్ట్ ని వాళ్ళు తీసుకోవడానికి వచ్చిన అద్భుతమైన అవకాశం. నా రిక్వెస్ట్ సార్, ఎవరు హోమ్ మీటింగ్కి వెళ్ళినా, ఎవరికి ఇంట్రడ్యూస్ చేసినా సిఎన్సి ఆఫర్ ని 100% ఎక్స్ప్లెయిన్ చేయండి. సిఎన్సి ఆఫర్ ని వాళ్ళకి వివరించడం ద్వారా ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ ఏ కస్టమర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది. రెండోది అదే క్వాలిటీ చిల్లర కొట్లో రేటుకే వస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది మాటల్లో చెప్పలేనంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మనకి ఇవ్వటం జరిగింది. ఈ సిఎన్సిని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా టీమును ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలాగే ఒక 1 year అదే కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా మనం చేయగలిగితే మన టీం చాలా గ్రోత్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఆ గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి మనతో పాటు మన టీం సక్సెస్ అవ్వటానికి ఈ సిఎన్సి ఆఫర్ అనేది 100% ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సిఎన్సిని ప్రమోట్ చేయడానికి. రెండోది, సిఎన్సి ఆఫర్ ఎప్పటి నుంచి తీసుకోవాలి సార్? 2 నుంచి 14 లోపు ఎప్పుడైనా సిఎన్సి తీసుకోవచ్చు సార్. బట్ ఎక్కువ మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 2 నుంచి 14 లోపు కదా, 14వ తారీఖు తీసుకుందాం. కానీ సిఎన్సి ఆఫర్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది సార్. ఎందుకంటే సిఎన్సి స్టార్ట్ చేసిన ఫస్ట్ 1-2 days లోనే ప్రొడక్ట్, మనకి ఏదైతే ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్ అంతా డిఎల్సిపిలో అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే టైం ఉంది అని డిలే చేసుకుంటూ 14th 10 తర్వాత మనం వెళ్తున్నామో 100% మనకు అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని అక్కడ అందుబాటులో లేవు. చివరిలో టైం అయిపోతున్నప్పుడు ఏం చేస్తాం సార్? ఆఫర్ మిస్ అవ్వకుండా ముందు ఏదో ప్రోడక్ట్ కొట్టివ్వండి అంటే అవసరం లేని ప్రోడక్ట్ ను కూడా తీసుకోవాల్సిన అవకాశం మనం వాళ్ళకి ఇస్తున్నాం. అదే ఫస్ట్ 1-2 days లోనే మనం ప్రొడక్ట్ తీసుకుంటే మనకి నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. రెండోది, మనకు అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకున్నాం, ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్ట్స్ ని ఎవరికైతే ఫీల్డ్ కొత్తగా వెళ్తున్నామో వాళ్ళ దగ్గర ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 100% 14 లోపే మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకున్నామో అవి క్లియర్ అయిపోతాయి. అప్పుడు 14 నుంచి 27 లోపు మళ్ళీ ఇంకొక సిఎన్సి ప్లాన్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ ను కూడా మళ్ళీ హోమ్ మీటింగ్స్ లో మనం ఇంట్రడ్యూస్ చేసి రిటైలింగ్ జరిగితే మనకి పీవీలు పెరుగుతున్నాయి. టీమ్ సైడ్ నుంచి ప్రతి లీడరు హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఓవరాల్ టీమ్ పీవీ మొత్తం పెరిగిద్దా లేదా సార్? 100% గ్రోత్ అవుతుంది. అది ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తే టీం ఎంత గ్రోత్ అవుతుందో ఒక 2-3 months అబ్జర్వ్ చేయండి, చాలా స్పీడ్ అవుతుంది. అలాంటి అద్భుతమైన అవకాశం
అది ఒక అవకాశం ఉందని ఎప్పుడు తెలిసిందంటే సార్, మైసూర్ ట్రైనింగ్, అద్భుతమైన ట్రైనింగ్ సార్. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది, సిఎన్సి ఒక లీడరు, వెస్టేజ్లో జాయిన్ అయిన ఒక లీడర్ గా కన్వర్ట్ అయ్యాడు, లీడర్ గా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారంటే 100% సిఎన్సిలో ఉండాలి. సిఎన్సిలో ఉండటం వల్ల లీడర్ కి ముందు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. రెండోది, హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంత అద్భుతమైన అవకాశం మనకి వెస్టేజ్ ద్వారా కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ బాలే సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఇలాంటి ఒక అద్భుతమైన థాటు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ ఒక మహోన్నతమైన స్థానానికి తీసుకెళ్ళటానికి వచ్చిన అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు సిఎన్సిని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళని ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. టీమ్ వైజ్ కూడా గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా సార్, ప్రతి ఒక్కరూ సిఎన్సిని ఉపయోగించుకొని కొత్త వాళ్ళని ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఖచ్చితంగా అవి క్లియర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. రవి సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే సిఎన్సి ఆఫర్ వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నా ఒక్కసారి హ్యాండ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వాలన్నా, మన టీం సక్సెస్ అవ్వాలన్నా సిఎన్సి ఆఫర్ చాలా కీలకం. దాని గురించి చాలా వండర్ఫుల్ గా మాకు వివరించారు. అలాగే ఈ బిజినెస్, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ కూడా మనకి తక్కువకి రావడానికి సిఎన్సి ఆఫర్ లో ఉండడం కూడా చాలా కీలకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఖచ్చితంగా లీడర్స్ గమనించండి. ఈ సిఎన్సి ఆఫర్ లో మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే, అసలు ఈ సిఎన్సి ఆఫర్ ఎలా తీసుకోవాలని ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. మేరీ సునీత మేడం సార్, నాకు అన్మిట్. ఓకే. మేరీ సునీత మేడం, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. ఓకే. నెక్స్ట్ పిలవండి సార్. ఓకే సార్. సింగయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సింగయ్య సార్, పల్లారపు సింగయ్య సార్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సింగయ్య సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, సిఎన్సి గురించి ప్రతి నెల 3,400కి 300కి తీసుకోవాలన్నది, చేయాలన్నది మామూలుగా. మళ్ళీ మనకి దానివల్ల బెనిఫిట్ వచ్చేది మనకి నెలకు 1,800కి కొన్నట్టు, ఇట్లా ఎక్కువ బట్టలు లేదని అది చెప్పి ఆ కాన్సెప్ట్ బాగుంది సార్. ఓకే, ఉపయోగపడిందా? ఉపయోగపడింది సార్. మనం మనకి ఏదైతే ఉపయోగపడింది సార్, మనం నెల 3,500 కొంటున్నాం కదా సార్. 3,300 400కి అట్లా కొంటాం కదా. అది మనకి మళ్ళీ రిటర్న్ వాచర్ ద్వారా కానీ, మామూలుగా మనీ పరంగా కానీ, క్యాష్ పరంగా అంతో ఇంతో మళ్ళీ అకౌంట్కి పడుతుంది కదా సార్. ఇది బాగా నచ్చింది సార్. ఇది సూపర్. థ్యాంక్ యూ సార్. మనకి ఏదైతే హెల్ప్ అనిపించిందో, మనకి ఏదైతే బెనిఫిట్
అనిపించిందో దాన్నే మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా దీని యొక్క బెనిఫిట్ గురించి వాళ్ళకి వివరిస్తే 100% వాళ్ళకు కూడా హెల్ప్ అయిద్దా లేదా? అవుతుంది సార్. ఖచ్చితంగా అలా అలా షేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి టీమ్ సైడ్ నుంచి కూడా గ్రోత్ వస్తుంది. అవును. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సూపర్. రెండోది రేపు ఖచ్చితంగా 2వ తారీఖే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ మనం తీసుకొని గ్రూప్ లో పెడితే మన టీం కి అది ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఓకే సార్, అలానే చేస్తాను సార్. ఓకే సార్. సూపర్. ఆల్ ద బెస్ట్ అండి సార్, చాలా బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా అలానే చేయండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సింగయ్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కిరణ్ తలారి సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. కిరణ్ తలారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మార్నింగ్ ఉదయం పూట 5:30 కల్లా ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది సార్. బిజినెస్ స్టార్ట్ చేయకుండానే ఎంత ఎనర్జీ వస్తుందంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో. చాలా ఎనర్జీ వస్తుంది సార్. ఇంకా అంటే ఉదయాన్నే 5:30కి అనుకున్నాను, కానీ ఉదయాన్నే 5:30కి లెగటం వల్ల ఒక మంచి బూస్ట్. మనం ఉదయాన్నే టీ ఎట్లా తాగుతాం ఎనర్జీ కోసం, మీ జూమ్ మీటింగ్ ఎలా ఉంటుంది సార్? 100% సార్. ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు ఇంతవరకు ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదంట. అవును సార్. ఈవెన్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా సూర్యుడిని వాళ్ళు చూడలేదంట సార్ మంచం మీద. అంటే అంత ఎర్లీగా ఇప్పుడు దాకా సార్ కొన్ని వేల కోట్లు భారతదేశం మొత్తాన్ని వాళ్ళ దగ్గర ఉన్న మనీతో ప్రతి ఒక్కరిని పోషించగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే ఎర్లీ మార్నింగ్ లేచి పరుగులు తీస్తున్నారు ఇంకా ఏదో సాధించాలని. అలాంటిది మన దగ్గర ఏముంది సార్? మనం ఇంకా అసలు ఎంత ప్రాణం పెట్టి పనిచేయొచ్చు. అవును సార్, ఖచ్చితంగా 100%. ప్రతిరోజు మీ ఇట్లా మీటింగ్ ఉండడం వల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది సార్. మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా పూర్తిగా క్లారిఫై అవుతున్నాయి సార్. ఖచ్చితంగా సార్. అట్లాగే నేను ఐడి చేశాను సార్ డిస్ట్రిబ్యూటర్ గా. రేపు ఎట్టి పరిస్థితిలో 2వ తేదీ 100 PVతో నేను పర్చేజ్ చేస్తాను సార్ మన ప్రొడక్ట్స్. ఆ పర్చేజ్ చేద్దాం అన్న క్రమంలో అంటే ఏం తీసుకోవాలి ఏంటి అనేది మా అప్లైయర్ అని అడుగున్నాను సార్. మీరు ఈ CNC ఆఫర్ చెప్పడం వల్ల ఇంకా నాకు మంచి బూస్టింగ్ వచ్చింది సార్. సూపర్. ఖచ్చితంగా సార్. ఒక చిన్న డౌట్ ఉంది సార్. పర్లేదు, అడగండి సార్. సార్ ఇప్పుడు CNC ఆఫర్ చెప్పారు కదా, అంటే ఈ CNC ఆఫర్ అనేది మన స్టోర్కి వెళ్ళినాక ఓన్లీ కొన్ని ప్రోడక్ట్స్ ఏమన్నా ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయా, లేదంటే మనం నచ్చిన ప్రోడక్ట్స్ ఈ CNC ఆఫర్ లో పర్చేజ్ చేయాలి? ఫిక్స్ చేసేది అట్లా ఏముండదు సార్. మనకి ఏ ప్రోడక్ట్ నచ్చితే, ఇప్పుడు పేస్ట్, సోపు, ఆయిల్, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, ఇల్లు తుడుచుకునేది, అంట్లు కడుక్కునేది ఇలా ఉన్నాయి కదా. ఒకే ప్రోడక్ట్ ని CNC లో 3000, 3500, 100 PVలు వచ్చేలాగా ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు మనం. ఒకే ప్రోడక్ట్ ని తీసుకొని మనం హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినా మనల్ని అడిగేవాళ్ళు లేరు సార్. 100% ఖచ్చితంగా ఇదే ప్రోడక్ట్ తీసుకోవాలని రూల్ లేదు. ఏ ప్రోడక్ట్ అయినా మన చాయిస్. మనకి ఆ బడ్జెట్ లో 100 PVతో ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకున్నా ఈ CNC ఆఫర్ వర్తిస్తుంది. తీసుకోవచ్చు. 100 PVలు ఉండాలి. అదే సార్, అది టార్గెట్. మన స్టోర్ కి వెళ్ళినప్పుడు CNC ఆఫర్ అని చెప్పాలా సార్ అక్కడ ఉన్న వాళ్ళకి? లేదు, వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మనం రాసుకొని ఏమేం కావాలో అవి 100 PVలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని మనం వెళ్ళి ఇచ్చేసి ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అవి మొత్తం ఆఫర్ CNC మీద కావాలని ఏమన్నా వాళ్ళని అడగాల సార్? ఏం అవసరం లేదు. 100 PVలు అయితే CNC ఆఫర్ కంపెనీనే కన్సిడర్ చేసి మళ్ళీ మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వోచర్ ఇస్తుంది. అవన్నీ మనం చేసే వర్క్ ను బేస్ చేసుకొని ముందుకు వెళ్తా ఉంటది. ఎవరిని అడగాల్సిన పని లేదు సార్. మీకు ఏ డౌట్ వచ్చినా
మీ అప్లైన్ అడగొచ్చు, స్టోర్ వాళ్ళని అస్సలు ఓకే అడగాల్సిన పనే లేదు. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రేపు 10వ సూపర్ తేదీ విజయవాడ మీటింగ్ కి తప్పకుండా అటెండ్ అవుతాం సార్. సూపర్ సూపర్ సార్, ఖచ్చితంగా 100% వెళ్దాం. ఓకే సార్. ప్లాన్ చేస్తాం, అందరం కలిసి థ్యాంక్ యూ వెళ్దాం. సార్. ఓకే సార్. సూపర్ సూపర్, గ్రేట్ వాయిస్ సార్. నిజంగా మంచి కంటెంట్ ఉంది మీ దగ్గర. కరెక్ట్ గా ఒక 1 year ఎవరు ఏం చెప్పినా చెవిటి కప్పలాగా ఏం వినొద్దు. జస్ట్ మీ అప్లైనర్ ఏం చెప్తున్నాడో అది విని నేర్చుకుంటూ ముందుకెళ్తే 100% 1 year 1 lakh కొట్టే క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. చాలా చాలా వండర్ఫుల్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ రాజేశ్వరి మేడం, అన్మిట్ ఆప్షన్ చేంజ్ చూడండి మేడం. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ రాజేశ్వరి మేడం. మేడం చెప్పండి. సిఎన్సి ఆఫర్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు మాకు తెలియని తెలిసినాయి. సూపర్ సూపర్. ఫస్ట్ నుంచి సిఎన్సి ఆఫర్ లోనే ఉన్నాం సార్ మేము. ఓకే, ఫ్రీ ప్రొడక్ట్ ఆల్రెడీ తీసుకున్నారా? నేను తీసుకున్నాను సార్ 4 సార్లు. 10,000కి మాకు ప్రతి నెల 2 సిఎన్సీలు అవుతాయి సార్. సూపర్ సూపర్. అట్లాగా 10 నెలల నుంచి తీసుకుంటున్నాం. 10,000 దాకా నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ వోచర్లే వచ్చినాయి సార్. ప్రొడక్ట్ వచ్చినాయా? సూపర్ సూపర్. చూడండి అవును ఎంత సార్. బిజినెస్. చూడండి, ఫస్ట్ లో సిఎన్సి అన్నప్పుడు కొంచెం భారంగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఫ్రీ ప్రొడక్ట్ వచ్చిందో ఎలా అనిపించింది మీకు? అప్పుడు చాలా సంతోషం అనిపించింది సార్. అంటే మనం హాస్పిటల్ పెట్టేయి ఇంట్లో అవును, సంబంధించిన అన్ని ఇంట్లోనే తీసుకుంటే సార్ హెల్త్ వచ్చింది, మనకి మనీ వచ్చినాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి సార్. హాస్పిటల్ కి రిపీటెడ్ గా రెగ్యులర్ గా పెట్టాల్సిన ఖర్చు అంతా తగ్గిపోయిందా లేదా? అవును సార్. అసలు ఇప్పుడు హాస్పిటల్ జోలే పోవట్లేదు సార్. మేమైతే ముందు మా ఫ్యామిలీ అది మేము ఎంత బెనిఫిట్ చూడండి. అదే కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తే మనకు జరిగిన మంచిని తీసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ బిజినెస్. సింపుల్. ఏదన్నా తప్పు ఉంది అంటే చెప్పకపోవటమే తప్పు మేడం. ఇక్కడ అవును మనకు సార్. జరిగిన మంచిని ఇంకొకరికి షేర్ చేయకపోవటమే చాలా రాంగ్. అదొక్కటి, అది కన్సిడర్ చేసి మనకు తెలిసిన మంచిని, మనకు జరిగిన మంచిని చెప్పుకుంటూ వెళ్తే చాలు. ఓకేనా? ఓకే ఓకే సార్. సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కృష్ణ సార్, అద్దంకి అన్మిట్ ఆప్షన్ చేంజ్ చూడండి సార్. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, సిఎన్సి ఆఫర్ అనేది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు సార్ మాకు. దాంట్లో ఉండే బెనిఫిట్స్ కానీ మొత్తం అన్నీ బాగా ఇదిగా ఉన్నాయి సార్. ఓకే, ఉపయోగపడిందా? కన్సిస్టెన్సీ అవును సార్, బాగా ఉపయోగపడింది. ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడైతే ఉన్నా అప్పటి నుంచి నేను సిఎన్సిలోనే 2వ తారీఖే మ్యాక్సిమం 2వ తారీఖు తీసుకుంటాను సార్. ఎప్పుడు తప్పకుండా సూపర్ సూపర్. ఆ 100% టైంలో సార్. పోతేనే మనకి ప్రోడక్ట్స్ అనేవి మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. అవునవును, ఎక్కువగా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. అవును సార్. అదే మొన్న Yes. లాస్ట్ లో 14th కి వేరే మా డౌన్ లైనర్ మిస్ అయితే కొంచెం వాళ్ళ కోసం వెళ్ళాను సార్. 14th కి ఆ రోజు ఫుల్ రష్ గా ఉంది. మేడం కొట్టండి చెప్తున్నాం కానీ అక్కడ ప్రోడక్ట్స్ లేవు. అక్కడ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి వచ్చింది సార్ ఆ రోజు. సో అది స్టార్టింగ్ లో మేము మైసూర్ వెళ్ళినాక ముందు సిఎన్సి అంటే ఫస్ట్ నుంచి మేము కూడా అప్పుడు సిఎన్సీలు ఉండేది, కానీ ఎప్పుడు 2వ తారీఖు తీసుకునే వాళ్ళం కాదు సార్. అప్పట్లో స్టార్టింగ్ డేస్ లో అవును సార్. ఎప్పుడు 10వ తారీఖు తర్వాతే పోదాంలే ఫీల్డ్ ఉంది కదా, ఈ మైండ్ సెట్ తోటి ఉండేది. ఖచ్చితంగా ఒకసారి అలానే 14th కి వెళ్తే ఫీల్డ్కి వెళ్ళి అప్పుడు దాకా గుర్తులేదు, నైట్ 10:30కి అడావుడికి వెళ్లాల్సి వచ్చింది. అవును సార్. అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్? ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, అది ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో కన్సిడర్ చేయకపోవటం వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది. అదే 2వ తారీఖే తీసుకొని ఉంటే
దాని పని మళ్ళీ ఉండదు కదా మనకి, అవును మళ్ళీ సార్. ఎదుర్కోవాల్సిన పని లేదు. అది ఒక బెనిఫిట్. 100% యాజ్ ఎ లీడర్ గా ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్, లీడర్ గా డిసైడ్ అయిన ప్రతి ఒక్కరు 2వ తారీఖు తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ప్రతి ఒక్కరు తీసుకోవటం వల్ల అది మనకి మన టీం కి గ్రోత్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ ఎస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇంకొకటి, మీరు ఈ సెకండ్ సిఎన్సీ అన్నారు కదా సార్, 25th 27th వరకు. అది 14th తర్వాత తీసుకునేది మనకి సిఎన్సికి హెల్ప్ అవ్వదు. బట్ అది ఎప్పుడైతే మనం ఆ సిఎన్సి లో తీసుకునే ప్రొడక్ట్స్ 14th నుంచి 27th లోపు తీసుకునే ప్రొడక్ట్ ఫీల్డ్ కి సార్. వెళ్ళినప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా కొత్త ప్రొడక్ట్స్ ని, అవునవును సార్. గ్రూప్ లో గ్రోత్ అవటానికి, టీమ్ కి గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది. అంతే సిఎన్సీ కౌంట్ రాదా సార్? సిఎన్సి కౌంటర్ రాదు. అంటే 14th లోపు ఒక సిఎన్సీ తీసుకొని తర్వాత 15th నుంచి 27th కి ఒక సిఎన్సీ తీసుకుంటే అది సెకండ్ సిఎన్సీ కౌంట్ రాదా సార్ అది? అది మనకి సిఎన్సికి కన్సిడర్ చేయరు. అది ఓకే మనకి టీం పరంగా గ్రోత్ అవడానికి, గ్రూప్ పివి పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే Yes. సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 2 నుంచి 14 లోపే ఒక్క ఫస్ట్ మంత్ జాయిన్ అయిన ఫస్ట్ మంత్ మాత్రమే మంత్ మొత్తం సిఎన్సి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును సార్, న్యూ జాయినింగ్ కి ఎప్పుడైనా తీసుకోవచ్చు 1 month. మాత్రమే మంత్ అంతా ఆ month ఎప్పుడైనా ending వరకు. తీసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. మంత్ నుంచి 100% 2 నుంచి 14 లోపే తీసుకోవాలి. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వండి. ఓకే, సుమలత మేడం ఒకసారి అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం. సుమలత మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, బాగున్నారా? గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ ఉన్నాం మేడం. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మేడం, చాలా బాగున్నాం సార్. సూపర్ గ్రేట్ థింగ్. సిఎన్సి ఆఫర్ ఈ రోజు చాలా యూజ్ అయింది సార్, మాకు చాలా బాగా చెప్పారు. నాకు మామూలుగా అయితే దీని గురించి 30% తెలుసు, నిజం చెప్పాలంటే ఏం తెలియదు ఇంకా కూడా. ఒకవేళ అప్లైనర్స్ అడిగి తెలుసుకుందామన్నా కూడా నాకు అసలుకి ఫుల్ బిజీగా పిల్లలతో అసలు తెలుసుకోలేకపోతున్నాను. ఈ రోజు మీరు ఈ సెక్షన్ ఇవ్వడం వల్ల మాకు చాలా యూజ్ అయింది సార్. ప్రతి పాయింట్ ఈ పాయింట్ కనెక్ట్ అయింది, ఈ పాయింట్ కనెక్ట్ అవ్వలేదని లేదు సార్. ప్రతి ఒక్కళ్ళకి, కొత్త వాళ్ళకి మన టీమ్ లో మీరు చెప్పిన సిఎన్సి చాలా బాగా యూజ్ అయ్యింది సార్. ఇలాంటి వాళ్ళు మంత్లీ 1 టైం అయినా మాకు ఇలాంటి జూమ్ ఇచ్చి ప్రతి విషయం గురించి, మన వెస్టేజ్ లో ప్రతి ప్రోడక్ట్ గురించి వివరిస్తే మా లాంటి వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది సార్. 100% మేడం. అందరికి ఉపయోగపడాలి. ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో ఆ నాలెడ్జ్ ని టీం అందరికి హెల్ప్ అయ్యేలాగా గైడ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? అవును సార్. ఏదైనా ప్రతిదీ, ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతిదీ జూమ్ లో మీలాంటి వాళ్ళు చాలా బాగా మాకు వివరిస్తున్నారు. తెలియకపోయినా కూడా ఇందులో తెలుసుకున్నాము, ఇంకా కొంచెం ముందుకెళ్దామని ఆసక్తి కలుగుతుంది సార్ మాకు కూడా. తప్పకుండా దీనిలో నిలబడి స్టేజ్ లో ప్రతిదీ మేము తెలుసుకొని వర్క్ చేస్తామని హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. సూపర్ ఖచ్చితంగా మేడం. ఆ మైండ్ సెట్ వచ్చిందంటేనే 100% నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కి మినిమం 50,000 తీసుకుంటారు. అంత మంచి వ్యవస్థ, అంత గొప్ప వ్యవస్థలోకి మనం రావడం జరిగింది. అవును సార్, కరెక్టే. ఇందులో ఉన్నంత ఆపర్చునిటీ మనకి ఇంకెక్కడ బయట మీరు చెప్పినట్టు ఎక్కడ మనం మంత్లీ గ్రాసెస్ 10,000 కొన్నా కూడా ఒక్క రూపాయి కూడా రిటర్న్ మనీ లేదు సార్. అలాంటప్పుడు మనం ఎక్కడో కొని లాస్ పోయి పిచ్చి ప్రోడక్ట్స్ కొనుక్కొని మన హెల్త్ ని ఖరాబ్ చేసుకునే కన్నా ఈ వెస్టేజ్ లో మనకు ఉన్నంతలో, మనకు ఉన్న దానిలోనే దీనిలో కొనుక్కొని ఈ ఫ్రీ ప్రోడక్ట్ కానీ ప్రతిదీ మన ఆరోగ్యం, అదే కాకుండా మనీ సేవ్ చేసుకోవటము ప్లస్ మన ఆరోగ్యం కాపాడుకోవడం, మనకి నెక్స్ట్ జనరేషన్ కి యూజ్ అయ్యేలా చేయడం సార్ దీనిలో జాయిన్ అవ్వడం అంటే. ఇది చాలా సూపర్ మేడం. స్టేజ్ లో జాయిన్ అవ్వడం మనకు అసలు ఒక అదృష్టం లాగా ఫీల్ అవ్వాలి సార్ మనం. నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, మీలాంటి సీనియర్స్ తో జర్నీ చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని లైఫ్ లో కోరుకుంటున్నాను సార్.
100% మేడం. ఖచ్చితంగా నేర్చుకునే మైండ్ సెట్ ఉన్న ప్రతి లీడర్ కి నేర్పించడానికి అప్లైనర్స్ రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా అవును సార్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? అవును సార్. బయట ఎక్కడా లేదు ఇలాంటి అవకాశం. జస్ట్ ఎవరన్నా బాగుపడుతున్నారంటే వాళ్ళు ఎందుకు బాగుపడాలి, వాళ్ళు అసలు ఎలా ముందుకెళ్తున్నారని మన మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటున్నారు సార్. కానీ ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక అన్నదమ్ముల్లాగా, ఒక అక్క చెల్లెల్లాగా ఎంత బాగా ముందుకెళ్తున్నారు. అసలు ఈ గౌరవాన్ని చూస్తుంటే అసలు ఈ వెస్టేజ్ ని వదలని అనిపించట్లేదు సార్ నాకైతే. 100% మేడం. ఇక్కడ కీ ఏంటంటే అది సిస్టమ్ యొక్క గొప్పతనం. అదే అవును సార్. నార్మల్ గా సిస్టమ్ నార్మల్ గా ఉండుంటే అందరం మనుషులమే. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ వరకు ఉంటే బాగుండు అనే మైండ్ సెట్ తోనే ఉంటారు. బట్ ఇక్కడ ఏం ఎస్ జరుగుతుందంటే సార్. 100% ఎవరైతే నమ్మి టీంలోకి వస్తున్నారో వాళ్ళని గెలిపిస్తేనే అప్లైనర్ గెలుస్తాడు. ఎస్ సార్. అలాంటప్పుడు ఖచ్చితంగా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మంచి బాటలో నడిస్తే మాత్రమే వెస్టేజ్ లో గెలవగలరు. ఎస్ సార్. ఓన్లీ మనీనే కాదు మేడం, ఎథికల్ వాల్యూస్, విలువలు, సమాజంలో ఒక మంచి హోదా రావటానికి, మంచి నేమ్ రావటానికి, మంచి మైండ్ సెట్ క్రియేట్ చేసేలాగా ఈ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఇది అవును సార్. గవర్నమెంట్ ఏదో ఓన్లీ మనీ కోసం మాత్రమే తీసుకురాలేదు. చాలా చాలా రంగాల్లో ఇది మైండ్ చేంజ్ అవటానికి, ఒక మనిషిగా తీర్చిదిద్దటానికి ఈ వ్యవస్థ చాలా వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది. పర్సనాలిటీ అవును సార్. డెవలప్మెంట్ వాటన్నిటికి అవును సార్. ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేడం, అవును అందరం సార్. కలిసి చేద్దాం. నిలబడండి. ఆల్ ద బెస్ట్ ఓకే సుమత సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ ఫీడ్బ్యాక్, వండర్ఫుల్ వాయిస్. నిలబడండి, అందరం కలిసి ముందుకెళ్దాం, సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ శివ కొల్ల. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. శివ సార్. నెక్స్ట్ 007 కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. కిరణ్ సార్. స్వర్ణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో. హలో సార్ చెప్పండి హలో సార్. సార్ కిరణ్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, 100 PB తోటి 1 CNC చేస్తే 7,480 అంటే అదేంటి సార్? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం సార్ 7,000? ఈ దీంట్లోనే మీరు స్క్రీన్ షేర్ చేశారు కదా, అవును. దాంట్లో రెండో పాయింట్ 100 PB తోటి 1 CNC చేస్తే 7,480 రూపాయలు అనేది ఏంటి? మనకి ఒక సిఎన్సి రెగ్యులర్ గా మనం 4 నెలలు వరుసగా తీసుకుంటే మనకు అయ్యే ఖర్చు 13,000 నుంచి 14,000 దాకా అవుతుంది. బట్ దానికి మనకి రిటర్న్ మళ్ళీ బెనిఫిట్ ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 దాకా మళ్ళీ బెనిఫిట్ వెనక రావటం వల్ల మనకి ఆ 14,000లో 7,000కే 4 నెలలు తీసుకునే ప్రొడక్ట్ కాస్ట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏం బెనిఫిట్ జరుగుతుందంటే, మనం రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు 3,000 దాకా ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది. బట్ 4 నెలలు అయిపోయేసరికి మనకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్, మనకు వచ్చిన మనీ, ఈ ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ ఉంటది కదా 2,500కి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఒక 1,800 నుంచి 2,000 లోపే మనకి ప్రతి నెల ఫ్రీ ప్రొడక్ట్ అనేది మన ఇంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు చిల్లర కొట్టు మీద ఇంకా తక్కువకే. ఇప్పుడు ఒక కోల్గేట్ పేస్ట్ ఉంది సార్, 100 గ్రాముల పేస్ట్ ఉంది, ఒక 80 నుంచి 100 రూపీస్ దాకా మనకి అక్కడ పడుతుంది అనుకుందాం. అదే పేస్ట్ ఇక్కడ మనకి సిఎన్సి లో ఉండటం వల్ల 50 రూపాయలకే వస్తుంది. అప్పుడు అది మనకు బెనిఫిటా కాదా? కోల్గేట్ మీద 100% క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. రెండోది దాని మీద ఇంకా తక్కువ రేటుకే మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మైసూర్ శాండిల్ సోపే తీసుకుంటే ఇంచుమించుగా 100 రూపాయల దాకా ఉంది, అవునా? బట్ ఎవ్రీ మంత్ మనం వాడుతున్నాం కదని ఒక్కసారి కూడా ఏ షాప్ లో 1 రూపాయి కూడా మళ్ళీ తగ్గించడానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ
అదే సోపు 50 రూపాయలకో ఏమో నీమ్ సోప్ వస్తుంది. అదే ఏ గ్రేడ్ సోపు మైసూర్ శాండిల్ ఎంత అయితే ఏ గ్రేడ్ ఉందో సేమ్ అదే ఏ గ్రేడ్ సోపు 50 రూపాయలకి వస్తుంది. అది మళ్ళీ సిఎన్సి ఆఫర్ లో ఉంటే 40 నుంచి 42 రూపాయలకే మనకి ఆ ప్రొడక్ట్ అనేది మన చేతికి వస్తుంది. అప్పుడు అది మనకు బెనిఫిట్ అవుతుంది కదా. అట్లా ప్రతి ప్రొడక్ట్ 50% డిస్కౌంట్ తోటి ఎంఆర్పి రేట్ లో నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది సిఎన్సి లో ఉండటం వల్ల. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఈ మధ్య రీసెంట్ గా జాయిన్ అయ్యారా సార్? రీసెంట్ గా ఈ మంత్ లో. ఓకే సూపర్. ఖచ్చితంగా ఒక్కసారి 4 months అది కంటిన్యూ చేస్తే ఆ బెనిఫిట్ ఒకసారి తీసుకున్నప్పుడు 100% అది ఎలా హెల్ప్ అయిందో కూడా మనకి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా సిఎన్సి ఆఫర్ ని ప్రిఫర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఎస్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శారదా మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. శారదా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ శారదా మేడం. థ్యాంక్ యూ సార్. సిఎన్సి ఆఫర్ గురించి బాగా చెప్పారు సార్. కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి వేరే వాళ్ళు అడిగినందుకు అవి కూడా క్లియర్ అయ్యాయి సార్. క్లియర్ అయింది సార్. క్లియర్ అయింది సార్. చాలా హెల్ప్ఫుల్ సార్. వాళ్ళు ఇచ్చిన మెసేజ్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శారదా మేడం. ఇప్పుడు 2 months అయింది సిఎన్సి ఆఫర్ అని. సూపర్. 2 months అయింది. ఖచ్చితంగా ఒక్కొక్క 2 months తీసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది. 100% చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శారదా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ పొడపాటి రాధా మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. పొడపాటి రాధా మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు కొంత తెలియదు సార్. దీంట్లో మొన్న గూగుల్లో కొట్టి చూసి అది టైప్ చేసి పైన మన సిఎన్సి పెట్టి పైన కింద నెలాఖరు వస్తుంది అని టైప్ చేసి మన రవి సార్ కూడా పెట్టాను, ధర్మజ మేడానికి కూడా పెట్టాను. అంటే నా టీం చెప్పుకోవాలని 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ, మళ్ళీ 4 నెలలు కొంటే మళ్ళీ 5వ నెల ఫ్రీ అని కొత్త వాళ్ళకు కూడా చెప్పుకుంటూ నిన్న ఏమనుకోవద్దు సార్, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదని ఇళ్ళకి వెళ్ళి తిరిగి చెప్పాను సార్. పర్లేదు మేడం. నాకు తప్పనిపించలేదు, ఎందుకంటే మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. మీరు పైన రవి సార్ గాని, రమా మేడం గాని, మన ధర్మజ మేడం గాని, సారు రవి సార్ని కొన్ని డౌట్లు అడిగితే నిన్న మేడం మేము ఏ హెల్ప్ అయినా మీకు ముందుంటాం చేస్తాము అని అన్నారు. సూపర్. థ్యాంక్ యూ సార్. నేను ఇది ముందే కొంచెం తెలుసుకొని ఫాలోఅప్ లో ఉన్నా సార్. ఇంకోటి కొన్ని తెలియండి, మీరు సపోర్ట్ ఇవ్వండి సార్. 100%. ఇవాళ సెషన్ హెల్ప్ అయిందా? చాలా సార్, చాలా హెల్ప్ అయింది సార్. మంచిగా ఉంది. నేను కూడా ఇవాళ ఇంకా ఫోన్ చేయాలి సార్. మన కింద ఒకరు 2 తీసుకొచ్చారు, మొత్తాన్ని ఇంకా నేనే తీసుకొచ్చాను. వాళ్ళకు చెప్తున్నా, మళ్ళీ ఇవాళ చెప్పి రేపే సిఎన్సి చేయాలని నా కోరిక సార్. ఖచ్చితంగా మేడం. ముందు మనం చేసి గ్రూప్ లో పెట్టి మన టీం కి అది ఇన్స్పైర్ గా ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్ సార్. నేను కూడా రేపు ప్రిపేర్ అవుతున్నా సార్, రాసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో ధర్మజ మేడం చేత రాపిస్తాను. రమా మేడం వాళ్ళిద్దరూ రాసి చెప్పేటట్టుగా చూసుకుంటారు సార్. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్ రవి సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
సార్ కొంచెం నాకు థ్యాంక్ యూ ఎప్పుడన్నా థ్యాంక్ హెల్ప్ యూ థ్యాంక్ యూ మేడం. చేస్తుండండి సార్. 100% మేడం. 100% దాంట్లో మేడం. మీరు ఎప్పుడెప్పుడు అని మీరు కాల్ చేస్తే మేము రెడీగా ఉంటాం మేడం. థ్యాంక్ యూ సార్. మీ అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మనం ఒక్కళ్ళం చేసేది కాదు, అందరం కలిసి చేసుకునేది టీం వర్క్. ప్రతి ఒక్కళ్ళం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మేడం. సార్ ఇంకా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు సార్. పర్లేదు. కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరిని తీసుకోండి సార్. ఎందుకంటే టైం టైం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే చాలా మంది జాబ్ హోల్డర్స్ అలా చాలా రంగాల్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. 100% 7 or 7:05 కి జూమ్ క్లోజ్ చేసేలాగా లీడర్స్ ఎవరన్నా ఫీడ్బ్యాక్ రాకపోయినా, ఫీడ్బ్యాక్ ఏదన్నా లేట్ అయినా ఎవరు ఫీల్ అవ్వద్దు. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, నేర్చుకున్న దాన్ని టీంకి ఎలా హెల్ప్ చేస్తున్నాం, మనం ఏం నేర్చుకున్నాం, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇది ఫోకస్ చేస్తే 100% టీం గ్రోత్ అవుతుంది. ఓకేనా? ఎస్. లాస్ట్ వన్ గౌరవ్ మేడం. గుడ్ మార్నింగ్ గౌరవ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్, వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. ప్రసాద్ సార్, రాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సిఎంస్ బాగా చెప్పారు సార్. సిఎంస్ ఒక నెల తీసుకోకపోతే మళ్ళీ ఫస్ట్ కానీ తీసుకోవాలి సార్. సిఎన్సి మేడం లీడర్స్ బాగా గమనించండి. ఫస్ట్ మంత్ తీసుకున్నాం, సెకండ్ మంత్ తీసుకున్నాం, థర్డ్ మంత్ తీసుకున్నాం, ఫోర్త్ మంత్ వచ్చేసరికి మిస్ అయింది. ఒక్క నెల మిస్ అయినా సిఎన్సి మొత్తం మిస్ అవుతుంది సార్. లేదు, ఫస్ట్ మంత్ తీసుకున్నాం, సెకండ్ మంత్ లోనే మిస్ అయింది. ఆ మంత్ ఆ సిఎన్సి మిస్ అయిపోయినట్టే. థర్డ్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ సిఎన్సి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా 4 నెలలు వరుసగా తీసుకోవాలి. 4 నెలలు వరుసగా తీసుకున్నాను సార్. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నా కదా, డ్యూటీలో ఉండి నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. అవును సార్. పర్లేదు. డ్యూటీలో అందుబాటులో లేదు సార్. అది ఒకవేళ మీరు ఏదైనా తీసుకోవడానికి టైం కుదరకపోతే మీ అప్లైనర్ కి గైడ్ చేయండి. ఏమేం కావాలో వాళ్ళకి చెప్పండి, తీసిస్తారు. తర్వాత వచ్చినప్పుడు మీరు కలెక్ట్ చేసుకోండి. నాకు పిఎంస్ ఇప్పుడు ఇంతవరకు ఏది రాలేదు సార్. అంటే వరుసగా తీసుకుంటే 100% వస్తుంది మేడం. అది మిస్ అయిందా? మిస్ అయిందా? ఒక్క నెల మిస్ అయింది సార్. ఇంకా ప్రతి ఒక్క నెల 8 నెలల నుంచి తీసుకుంటానే ఉన్నాను. 8 నెలల నుంచి కంటిన్యూస్ గా సిఎన్సీలో ఉన్నారా? ఉన్నాను సార్. కంటిన్యూస్ గా సిఎన్సీలో ఉంటే మీ మొబైల్లోనే ఫ్రీ ఓచర్స్ లో మీకు ఓచర్ నెంబర్ కనపడుతుంది. 100% వచ్చి ఉంటది, చూడండి. అప్లైనర్ తీసుకోమంటే నువ్వు లేనిది తీసుకోలేమని అంటున్నారు. పర్లేదు. అది ఒకసారి నేను చెప్తాను వాళ్ళకి. 100% మీకు ఏమేం కావాలో ఆ ప్రొడక్ట్స్ నోట్ చేయించుకొని ఆ అమౌంట్ ఎంత అవుతుందో తీసి పెట్టమని చెప్పండి. మీరు వచ్చినప్పుడు మీరు కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చాలా బాగా చెప్పారు సార్ సిఎంస్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు సిఎన్సీలో ఉంటే 100% ఓచర్ వస్తుంది. మిస్ సార్. 100% రావడానికి ఛాన్సే లేదు. ఒక్క నెల మిస్ అయినా ఇంక సిఎన్సీ రాదు. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. శ్రీదేవి మేడం, మీటింగ్ పోస్టర్స్ ఉంటే పెట్టరా? లీడర్స్ కాబట్టి రాని మళ్ళీ రేపు హ్యాండ్ రైజ్ చేయండి.